హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రెడీ. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. చూస్తున్నాం మా మెంబర్స్కి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా. ఓకేనా? మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో. కొంతమంది మాకు రెజనేట్ అయిందని చెప్పేస్తానని నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. మీరు అలా పోస్ట్ చేస్తే నాకు ఎంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. ఒక 1 మినిట్ అంతే, పెద్ద టైం ఏం పట్టదు కదా. చిన్నగా మీకు ఎంత మటుకు రెజనేట్ అయింది అన్నది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి. ఎనీవే, ఇప్పుడు ఇంతకుముందే కామెంట్ వచ్చేసింది, కెరియర్ గురించి చేయండి ప్లీజ్ మేడం అని చెప్పేసి అంటున్నారు. నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే కెరియర్ గురించి అడుగుతారేమో అనుకుని చూస్తున్నా. కెరీర్ గురించి చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ అది ఎవరు అంత ఈజీగా చూడరు. మనకు కెరియర్ బాగుంటే ప్రతీదీ బాగుంటుంది. అందరూ వస్తారు, కావాలనుకున్న వాళ్ళు అందరూ వస్తారు. కెరియర్లో ముందుండాలి, కెరియర్ మీద సీరియస్గా ఉండాలి, కెరియర్లో ఎదగటం ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది ఎంత మటుకు తీసుకుంటారో తీసుకోండి. కెరియర్ చాలా ఇంపార్టెంట్. కెరియర్ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఎంత మనకు నచ్చిన వాళ్ళు మన పక్కన ఉన్నా, వాళ్ళను పోషించడానికైనా సరే మనకు కాస్త కూస్తో సంతోషంగా ఉండాలంటే కూడా కెరియర్ బాగుండాలి కదా. చెప్పండి. కెరియర్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. మనం టైం ఎంత మటుకు మనం దాన్ని వాడుకుంటున్నాము, మనం ఎప్పుడు ఏం చేస్తున్నాము, కాన్సన్ట్రేషన్గా ఉన్నామా లేదా లైఫ్ పైన, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటాయి. కానీ జనాలు ఏంటి అంటే కేవలం లవ్ రీడింగ్కే ఇంపార్టెంట్ ఇస్తుంటారు. అసలు మార్నింగ్ వీడియోస్ ఈరోజు ఎలా ఉండబోతుందంటే అందులో పాజిటివ్ ఎంత వస్తుంటుంది, ఒకవేళ నెగిటివ్ ఏదన్నా ఉందా, అది మనకు రెజనేట్ అవుతుందా, రెజనేట్ అవుతే కొంచెం జాగ్రత్తగా ఉందాము, మన లైఫ్లో జరుగుతుందా లేదా, అదొక 10 మినిట్స్ 9 మినిట్సే ఉంటుంది. అది చూడాలి కదా. పర్సన్ అనేది మనం బాగుంటేనే మన పర్సన్స్ మనతో బాగుంటారు. అర్థమవుతుందా? ఓకేనా? ఎవరు నవ్యాను, ఎవరు సంథింగ్ నేను చూశాను. ఇప్పుడు తప్పకుండా చేస్తానమ్మా, రేపే చేస్తాను. ఓకేనా? తప్పకుండా చేస్తాను. కెరియర్ గురించి, కెరియర్, లవ్, లైఫ్. ఓకేనా? 3 కలిపి సబ్జెక్ట్ చేస్తాను. ఎనీవే, నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో కొద్దో గొప్ప హీల్ అవుతున్నారు. వాళ్ళు అనుకున్న పనులు ఆ తల్లి వారాహి అమ్మ వాళ్ళ లైఫ్లో జరిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అసలు వాళ్ళు హ్యాపీగా రీడింగ్ తీసుకొని అంతో ఇంతో నాకు అమౌంట్ పే చేసేసి, ఆ పే చేసినందుకు, రీడింగ్ ఇస్తున్నందుకు, వాళ్ళ లైఫ్లో మెరాకిల్ జరుగుతున్నందుకు చాలా 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 సంతోషం. ఆ తల్లికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి అంటే, నా మనసుకు నా ఇంట్యూషన్ కనిపించింది, నేను చేస్తున్నాను. మీ పర్సన్ ఏదో కోల్పోయారు. ఏం కోల్పోయారు, ఎవరిని కోల్పోయారు? ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. ఏం కోల్పోయారు మీ పర్సన్ అంటే మీరు ఆలోచిస్తున్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీకు నచ్చిన పర్సన్, మీకు దూరంగా ఉన్న పర్సన్, లెస్ కాంటాక్ట్ అయినా నో కాంటాక్ట్ అయినా వాటెవర్, అది ఎవరైనా ఎలాంటి రిలేషన్ అయినా మీకు వాళ్ళు ఏమవుతున్నా, వాళ్ళకు మీరేమవుతున్నా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా, ఓకే, మీ మైండ్లో మీ మనసులో పదే పదే ఎవరు గుర్తొస్తున్నారో, ఎవరిని తలుచుకుంటున్నారో, వాళ్ళు ఏదో కోల్పోయారు. అది ఏం కోల్పోయారు ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చెప్పానా? హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. న్యూట్రల్గా ఉండండి. కార్డ్ షఫిల్ చేస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండండి. మీ పర్సన్ని తిట్టుకోకండి, ఎవరిని తిట్టుకోవద్దు. ఓకే? ఎవరిని తిట్టుకోవాల్సిన పని లేదు, తిట్టుకోకండి. చూస్తున్న మా వ్యూవర్స్ పర్సన్, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ మైండ్లో ఉన్న పర్సన్ ఏం కోల్పోయారు, దేనికోసం అవుతారు? పొసెస్నెస్. ఇది చాలా మిస్ అవుతున్నట్టు, పొసెస్నెస్ ఉన్నట్టు ఉంది మరి చూస్తున్న మా వ్యూవర్స్లో. అవునా? దేనిపైన? పర్సన్ పైన వచ్చేసారు. కెరియర్ పైన, థర్డ్ పార్టీ,
పెంటికల్స్ వచ్చేసి దాకా ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో, ఏం కోల్పోయారు, అసలు ఏం జరుగుతుంది? అరే తోబా వయ్యారి గుడ్ల గుంబ, అరే తోబా అరే తోబా వయ్యారి గుడ్ల గుంబ. ఒక్క కార్డు తీద్దాం. అండ్ ద ఎంప్రెస్ తిల్లా ఉండాలి ఇప్పుడు. ఓకే, అండ్ ద ఎంప్రెస్ బాటమ్ డిక్. మార్నింగ్ కూడా ఇది వచ్చింది అనుకుంటా, మార్నింగ్ సబ్జెక్టులోనేనా? ఓకే చలో, ఏదైతే మొదలే. ద హ్యాంగర్ మ్యాన్తో ఎందుకు మీ పర్సన్ ఒకే విషయంలో జగల్ అవుతున్నారు? ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? దేనికి ఇంత ఆలోచిస్తున్నారు? తల కిందుగా ఎందుకు వేలాడుతున్నారు? అసలు ఏం జరిగింది? బాటమ్ ఆఫ్ ద డెక్. తను ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న పర్సన్, మీ పర్సన్. ఓకేనా? తన కింద వర్క్ చేసేవాళ్ళు కానీ, ఒక స్కూల్లో టీచర్ కానీ, లాయర్ కానీ, డాక్టర్ కానీ, చర్చి ఫాదర్ కానీ, లేదనుకుంటే టారో రీడర్ కానీ, ఏదైనా సరే, ఒక ఆఫీస్కి మేనేజర్ అయి ఉండొచ్చు, సీఈఓ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే, ఒకరికి చెప్పే పొజిషన్లో మాత్రం చూస్తున్నాం. అవర్స్ ఒక పర్సన్ ఒకరికి చెప్పే పొజిషన్లోనే ఉంటారు. ఒక సినారియో. ఓకేనా? అందరూ కాదు, కొంతమంది. అలాంటి పర్సన్ చాలా ఆలోచనలో పడిపోయారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. దేనికి? ఒక ఆఫర్ తీసుకొని ఒక చిన్న న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఒక్కసారి దీంట్లో నుంచి మనం క్లారిఫికేషన్ చేద్దాం. శ్రీమాత్రే నమః. నాకు ఇష్టమైన డెక్ వచ్చేసేసి ఫోర్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ఫోర్ ఆఫ్ కార్డ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ ఎవరైనా చెప్పించేది మీరు. అది రెడీగా నాకు ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ వాన్స్ కరెక్ట్ ఉన్నాయి కదా కార్డ్స్. ద లవర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఇక్కడ. త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. వావ్, చూసారా? చాలా బాగా వస్తుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తానని అనుకోండి. ఏం జరుగుతుందో చాలా సబ్జెక్ట్ సీరియస్ వచ్చేస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎందుకు ఇంతలా మిస్ అవుతున్నారు? ఏం కోల్పోయారు వాళ్ళ లైఫ్లో? ద సన్. మీ పర్సన్కి ఫుల్ మనీ ఉంది, ఆ మనీకి తగ్గట్టు వాల్యూ లేదు, లైఫ్లో సంతోషం లేదు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, డెవిల్,
ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. ఎంప్రెస్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. చాలిక కార్డ్స్ బోలెడ్ వచ్చింది, బోలెడ్ స్టోరీ వచ్చేస్తుంది మనకి. ఈ బాటమ్ డెక్ వచ్చేసేసి భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. మీ కళ్ళ ముందు నిజమున్న తెలుసుకోలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. చూస్తున్న మీ పర్సన్, ఓకే, మా వ్యూవర్స్ ఒక పర్సన్ కళ్ళ ముందు నిజమున్న గ్రహించలేకపోతున్నారు, చాలా భయపడుతున్నారు. వాళ్ళ ఆలోచనలతో సతమతం అయిపోతున్నారు. బయటకు రాలేని సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు వచ్చేసింది కాబట్టి. ఓకే, ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు వచ్చేసింది. ఎక్కడున్నావు హ్యాంగర్ మ్యాన్? వేర్ ఆర్ యూ? సారీ, బాటమ్ డెక్లో అనుకుంటా కదా. ఎస్, అయితే భయపడుతున్నారు, చూస్ చేసుకోలేకపోతున్నారు. అందులో బాటమ్ డెక్లో హ్యాంగర్ మ్యాన్, ఇందులో భయం. ఓకేనా? తన ప్రేమ, తన ఎమోషన్స్ చాలా 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 ఉన్నాయి మీ పట్ల. ఓకే, ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్. అయితే ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో? ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో వాళ్ళు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు? ఏం కోల్పోయారు అంటే లైఫ్నే కోల్పోయారు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్. ఓకే, ఒక పొసెస్నెస్ వాళ్ళకి ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్లో ఆనందం లేదు, వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్లో ఆనందం లేదు. గ్రోత్ ఉంది బట్ ఆనందం లేదు, వాళ్ళకు మనశ్శాంతి లేదు. వాళ్ళ ముందు, కళ్ళ ముందు చిన్నవాళ్ళు అయితే ఏంది, పెద్దవాళ్ళు అయితే ఏంది, ఎవరైతే ఏంది, వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉన్నదానికి సంతోషంగా ఉంటున్నారు. అలా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అని పదే 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 ఇలాంతే. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్, వాళ్ళు హ్యాపీగా ఉండడం చేత కాదు, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచడం చేత కాదు. ఒకవేళ చెప్పినా వినరు, ఏదో టైపు వీళ్ళంతా. అయితే వాళ్ళలో ఒక అవేక్నింగ్ జరుగుతుంది. నైట్ ఆఫ్ వ్యాండ్స్తో కొంచెం అంతా వాళ్ళలో మార్పులు వస్తుంది. ఎందుకు వస్తుందో చెక్ చేద్దాం ముందు ముందు. ద లవర్స్కి క్లారిఫికేషన్, ఇక్కడ పొసెస్నెస్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ ద లవర్స్కి క్లారిఫికేషన్ ఏంటి అని అంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్. నేను ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళ కళ్ళెదురుగా వాళ్ళ ముందు స్థాయితో కాకుండా వయసుతో కాకుండా వాళ్ళ కళ్ళ ముందు చిన్న చిన్న పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు. మరి నేనెందుకు ఉండలేకపోతున్నాను? నాకు అన్నీ ఉన్నాయి, నాకు హోదా ఉంది, మనీ ఉంది, ఒక లగ్జరీ లైఫ్ ఉంది, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. అయినా కూడా నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నానని తనలో తానే అంతర్మదనం అవుతున్నారు. దానికి కారణం ఏంటి చెప్పండి గ్యాస్? థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ బాటమ్ డెక్ వచ్చేసేసి మనకి 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసింది. ఉన్న రిలేషన్ కాదనుకొని, ఉన్న వాళ్ళని కాదనుకొని, మంచి స్నేహాన్నే కావచ్చు, మంచి రిలేషనే కావచ్చు, చూస్తున్న మా వ్యూవర్స్ మంచి గుడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంప్రెస్, ఐఎమ్ ద ఎంప్రెస్. అలాంటి పర్సన్ని వదులుకొని, కాదనుకొని, ఒక పనికి మాలిన రిలేషన్లోకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మిమ్మల్ని గోస్ట్ చేసి బాధ పెట్టి మీకు ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచేసేసి, మీరు కాల్ చేసినా సమాధానం చెప్పకుండా, మెసేజ్ చేసినా సమాధానం చెప్పకుండా, ఏం చేసినా బెగ్ చేశారు, బతిలాడారు, మెసేజ్లు పెట్టారు, ఎన్ని చేసినా కూడా మీకు ఆన్సర్ ఇవ్వకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన మీ పర్సన్ వాళ్ళకంటూ ఏమీ లేదు. వాళ్ళు ఒక మరబొమ్మల్లానే ఉండిపోయారు. ఎందుకంటే మంచి వాళ్ళని మోసం చేస్తే ఇలాంటి గతే పట్టుద్ది. ఓకేనా? బాగా సంపాదిస్తున్నారు, ఫుల్గా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎంతలా సంపాదిస్తున్నారంటే వాళ్ళకు ఈగో, యాటిట్యూడ్ ఎక్కువ. వాళ్ళు మంచి ప్రాపర్టీస్ కొని ఉండొచ్చు,
మంచి లగ్జరీ లైఫ్ ఉండొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ అన్నీ ఉన్నా కూడా నో ఎమోషన్స్, ఒక రోబోలాగా వర్క్ చేయటము, రావటము, తినటం, వెళ్ళటం, అంతకు మించి ఏది మెటీరియల్ థింగ్సే తప్ప ఎమోషన్స్ అనేవి లేదు. ఎందుకంటే బొమ్మ, ఓకేనా? అది అలాంటి లైఫే తప్ప ఇక్కడ ఎమోషన్స్ అనేవి లేవు. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ వచ్చి 5 ఆఫ్ పెంటికల్స్. అన్నీ ఉన్నాయి, ఎమోషన్స్గా ఏదీ లేదు, ఫుల్ఫిల్మెంట్ లేదు, ఏమీ లేదు. నేను సంపాదించడం కోసం చూస్తున్న థర్డ్ పార్టీ కూడా ఎలా అంటే, నువ్వు తీసుకురా నేను తింటాను అంతేకాని ఎంత తెస్తుండ్రు ఏం తెస్తున్నారు అదే తప్ప వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళ హెల్త్ ఏంటి, వాళ్ళు తింటున్నారా తినట్లేదా ఏంటి ఏందని చెప్పేసి కనీసం ఈ పర్సన్ని అడిగే నాదుడు అక్కడ ఎవరూ లేరు. అందుకే మానసికంగా కృషించిపోతున్నారు. ఓకేనా? ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో ప్యాషనెట్ మూవింగ్ని చేయాలనుకుంటున్నారు, వాళ్ళ నచ్చిన లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, అందులో చాలా 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 వర్క్ మొదలుపెట్టారు. ఓకేనా? మానసికంగా గొడవలు, మెంటల్గా పీస్ లేదు, చుట్టూతో ఉన్న వాళ్ళతో పీస్ లేదు. కింగ్ ఆఫ్ కప్స్తో ఒక వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ ఏంటి అని అంటే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి ఇది 80% పెళ్ళైన వాళ్ళదే వచ్చేసింది. ఓకే, మీకైనా మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ కన్నా మ్యారేజ్ అయి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా కూడా అదర్ రిలేషన్కి సంబంధించేసేదే వచ్చేసేసింది. ఓకేనా? అయితే చాలా 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 వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ ఏంటి అని అంటే విపరీతమైన షార్ట్ టెంపర్, డబ్బు తప్ప మనీ తప్ప అక్కడ ఎమోషన్స్ లేవు అని చెప్పేసానని వాళ్ళ లైఫ్లో నుంచి దూరంగా రావాలని చాలా 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 అనుకుంటున్నారు. మీరు ఒక అమ్మతత్వము, ఒక కేరింగ్, ఒక నర్సరీ కేరింగ్, ఎలా అంటే ఒక చిన్న పాపలా ఒక చిన్న బాబులా ఎలా చూసుకుంటారు. అడక్కముందే అన్నీ తినుకన్నా తినుబుజ్జి తిను నాన్న ఇలా అనటము, అడక్కముందు ఏది ఇచ్చినా కూడా ఏమైపోతుందంటే ఆడ పట్టించుకున్న నాదుడు ఉంటాడు. అర్థమవుతుందా? ఈ రోజులలో 10 సార్లు అడిగినా కూడా గ్లాస్ అని మంచిలు ఇచ్చేటాలు కూడా లేరు. అలాంటిది అడక్కముందే కళ్ళని చూసి వాళ్ళ కళ్ళల్లో ఆకలి వేస్తుంది అని అన్నం తినిపించటం, వాళ్ళకు అయ్యో ఎందుకు బాధపడిపోతున్నావు అని చెప్పేసి అన్న ఏమైంది కన్నా బుజ్జి నాన్న బంగారం ఇలా మీరు అనటము, అది మోయలేనంత ఇవ్వటము వాళ్ళకి అలసైపోయింది. అది ఇప్పుడు వాళ్ళు బాగా మిస్ అయిపోతున్నారు. అయితే ఎంత మిస్ అవుతున్నారు? 4 ఆఫ్ కప్స్తో తనలో తానే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, విపరీతంగా బాధపడిపోతున్నారు. ఎంతలా అంటే ఎందుకు ఇలా నేను చేశాను, ఇలా చేసేది లేకుండే, ఇలా తప్పు చేశాను, నేను తప్పు చేశాను వాళ్ళే అంతర్మదనం అయిపోతున్నారు. ఎవరితో ఆనందంగా లేరు. వాళ్ళ హార్ట్ చక్ర కాస్త బ్లాక్ అయిపోయింది. ఓపెన్ అవ్వడానికి ఏమి లేదు అక్కడ. డబ్బు 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 వెళ్ళిపోయారు. డబ్బు కాస్త జబ్బు అయిపోయింది అలా. అయితే ద డెవిల్తో విపరీతమైన మిస్సింగ్ ఆలోచనలు. మీరెవరితోనైనా రిలేషన్లో ఉన్నారా? వాళ్ళని కాదనుకొని మీరు ఎక్కడ హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ సంతోషంగా ఉన్నారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అన్న బుజ్జికి బాధ అయిపోయి ఇలా డెవిల్ లాగా అయిపోయారు అన్నట్టు చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ గ్రో చేయాలా వద్దా, అసలు ఎలా వెళ్ళాలి, ముందుకెళ్ళనా వద్దా, నేను వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది చెయ్యడు అంటే కూడా అదొక ప్రాబ్లం అయిపోతుంది. చేస్తారు పోతే చీపుల్లో నీళ్ళు పోసి ఏమన్నా తరుముకుంటారా, లేకపోతే పోయిన వాళ్ళని పోయినట్టుగానే గెట్ లాస్ట్ అని అంటారా, ఏమంటారు ఏంటి అని పదే బుజ్జులు ఆలోచిస్తూ ఉన్నారు. ఓకేనా? అయితే ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో 4 ఆఫ్ బ్యాండ్స్ వచ్చేసింది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి గ్యాస్. ఏంటి అంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఏది మీకు చెప్పకుండా మీకు లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉండుంటే ఇప్పటి వరకు ఇంకా పెళ్లి చేసుకుందామని కూడా ఓపెన్ అప్ కానీ అవ్వకపోతే అలాంటి పర్సన్ మీకు ఓపెన్ అప్ అవుతారు. ఓకేనా? అయితే ఇంకొకటి ఏంటి అంటే మీరు అదర్ రిలేషన్లో ఉన్నా కూడా
మీకు ఏది కూడా నేను ఉన్నానని భరోసా ఇవ్వకుండా ఇన్ని రోజులు బుజ్జి కన్నా బుజ్జి అనుకుంటా మీరు మాట్లాడారు కదా, హచ్చుకుక్కలాగా వెనకాల పడ్డారు కదా, ఇప్పుడు వాళ్ళే హచ్చుకుక్కలాగా మీ వెనకాల వాళ్ళు పడతారు. మీ రిలేషన్ని లాంగ్ టైం రిలేషన్లో చేయాలనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు. ఓకేనా? మీరు ద ఎంప్రెస్లా ఉన్నారు కాబట్టి మీరెవరితో చాట్ చేస్తున్నారా, ఎవరితో రిలేషన్లు ఉన్నారా, వాళ్ళని మర్చిపోయారా లేదా అని ఒక రాయేస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి కొంతమందికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా పర్సన్ ఇలా ఉన్నారు, ఉన్నదా దేవదాసి అయి తిరుగుతుందా, దేవదాసుడై తిరుగుతున్నారని తెలుసుకుంటున్నారు. ఓకేనా? ఇంకా ఏం జరిగిపోయిందంటావబ్బా అక్కడ? చూస్తున్న మైవర్స్ ఒక పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగింది, సడన్గా వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, ఏం కోల్పోయారు, లైఫ్నే కోల్పోయారు ఇక్కడ చూసి తెలియట్లా. ఇంకా తెలుసుకుంటారు, పర్లేదు. క్రాస్ రోడ్ ఇంకేమి కోల్పోయారు, శ్రీమతి చెప్పండి. రెండు వచ్చేసినాయి. డెవిల్ వచ్చేసేసింది, చూసుకోండి. ఒక్క నిమిషం అండి, ఒక్కసారి చూసుకోండి. ఇలా వచ్చేస్తున్నాయి కార్డ్స్. ఓకేనా? చూడండి. మీకు చెప్తా. ఏం కోల్పోయారంటే లైఫ్ను కోల్పోయారు. ఎమోషన్గా ఏమీ అక్కడ లేదు. మనీ తప్ప మీ పర్సన్లా చూసే నాదుడు అక్కడ ఎవరు లేరు. అంతా అయిపోయింది. మొత్తం ఒక డార్క్లో ఉండిపోయాను నేను. ఏం చేయను, ఎలా ముందుకెళ్ళను అని ఏడుస్తున్నారు. లిటరల్లీ ఏడుస్తున్నారు, విపరీతంగా బాధపడుతున్నారు. అన్నీ ఉన్నా కూడా ఒక రోగంలో బ్రతకది బ్రతుకు కాదు కదా, డెత్ అనుకుంటున్నారు. నేను ఇక మనిషిలా చచ్చిపోయాను, నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు బ్రతికిన బ్రతుకు ఒక అర్థం లేదు, ఇక ముందైనా నేను ఒక మనిషిలా బ్రతకాలి, ఒక మనసున్న మనిషిలా బ్రతకాలని చెప్పేసి అని హార్ట్ను ఓపెన్ చేస్తున్నారు. ఓకేనా? హార్ట్ ఇస్ బ్యాలెన్స్ రాబోతుంది. ఓకేనా? గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 1111 అని క్లారిఫికేషన్ కింద అఫర్మేషన్ రాయండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉండుంటే ఖచ్చితంగా చూస్తున్న మా వ్యూవర్స్లో కొద్దో గొప్ప మందికి రియూనియన్ జరుగుతుంది. అక్కడ మీ పర్సన్ సంకనాకిపోతున్నారు. ఓకేనా? అయితే ఏసస్ కప్స్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, విక్టరీ సాధించారు, ఎందుకంటే అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? అయితే హ్యాపీ ఫ్యామిలీ అనుకుంటున్నారు, మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంటున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్కి పిల్లలు కానీ ఉండుంటే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకొని అలా అనుకొని చూస్తున్న మా వ్యూవర్స్ కన్నా పర్సన్ కొద్దో గొప్ప మందికి కొంతమందికి చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఎమోషన్స్ కన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఆలోచన పరంగా చిన్న పర్సన్ అయి లేదా ఏజ్ పరంగానే చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఇన్మెచ్యూర్గా కూడా ఉండొచ్చు. కొంతమంది ఏమని పెట్టారు కింద కామెంట్ బాక్స్లో అంటే, మేడం మరి మా పర్సన్ మాకన్నా పెద్దోడు కదండి. అది మీకు రెజినేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇది ఒక సినారియో. ఓకే, ఇది రకరకాల మనుషులు చూస్తుంటారు. మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా, కొద్దో గొప్ప నాకు 50-60% రెజినేట్ అయ్యిందా అనుకుంటే మేబీ, లేదనుకుంటే మేబీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. వాళ్ళ లైఫ్లో ఒక ఎమోషనల్గా అసలు ఎమోషన్తో పని లేని మనుషులు ఉన్నారు వాళ్ళ లైఫ్లో. ఓకేనా? వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు ద డెవిల్తో. ఇక్కడ డెవిల్ ఎక్కడున్నావు బుజ్జి? నాకు డెవిల్ కార్డ్ అంటే నేను చెప్తాను భయం. డెవిల్. ఓకేనా? ఈ డబల్ వచ్చేసిందంటే ఇది మామూలుగా ఉండదు. నాకు ఎనర్జీస్ అంతా ఎంత లాస్ అయిపోతాయో. అయితే ద డెవిల్తో ఏంటి అని అంటే అప్షన్స్గా విపరీతమైన మోర్ థింగ్స్ రావటం, మిస్ అవ్వటము, వాళ్ళకు అస్సలు కెరియర్ బాగుంది, హెల్త్ అస్సలు బాగలేదు, కొంతమంది కెరియర్ కూడా బాగలేదు.
ఓకే, నైట్ స్పాట్స్తో విపరీతంగా ఎంత తొందరగా వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి. ఓకేనా, ఇక్కడ రాశులు వచ్చేసేసి అన్ని జోడియస్ సైన్స్ వచ్చేసేసినాయి, రాశులు వచ్చేసేసినాయి. ఓకేనా, ఎక్కువ తక్కువ అన్నది ఏమి ఉండదు. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే అన్ని రాశులు వచ్చినప్పుడు అన్ని లెటర్స్ కూడా వస్తాయి, అది గుర్తుంచుకోండి ఫస్ట్. ఓకేనా, కొంతమంది పెట్టారు అన్ని లెటర్స్ ఎట్లా వచ్చాయి అని చెప్పేసి అని ఏం చెప్పాలా. వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, మేషం, సింహం, ధను రాశి, కుంభం, మీదన, తులారాశి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇన్ని కార్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి కదా, అన్ని కార్డ్స్ వచ్చేసేసినాయి. ఓకే, 13 నెంబర్స్ వచ్చేసి 1, 13, 6, 4, 4, 4 చూసుకోండి, 5, 1, మళ్ళీ 4, 7. ఓకే, ఒక్క నిమిషం. 1, 1, 1, 1 నెంబర్ 1 ఎక్కువ వచ్చేసేసింది. నెంబర్ 1 ఇక్కడ వేసేసానా. 15, 2, 14, 11, 14 చూసుకోండి. ఓకేనా, 5, 1 అయితే ఎక్కువ వచ్చేసేసింది. 14, 15, 16, 3, 10, 7, 8 ఈ నెంబర్స్ ఇలా వచ్చేసాయి. ఇక లెటర్స్ వచ్చేసేసి ఏ లెటర్, పి లెటర్, జే లెటర్, ఆర్ లెటర్, వి లెటర్, కే లెటర్, హెచ్ లెటర్, ఆర్ లెటర్, వి లెటర్, యూ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎం లెటర్. ఓకే, లెటర్స్ కూడా మోస్ట్లీ అన్ని సైన్స్ వస్తే లెటర్స్ కూడా అన్నీ వచ్చినట్టు. ఓకేనా, ఒకసారి మీరు ఏదైనా సరే మనసులో ఇప్పుడు నేను 1111 వస్తుందా, 4444 వస్తుందా ఒకసారి చెక్ చేద్దాం. మాత్రమే 2 5 0 ఏంటో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా తలకిందుగా అవుతుంది కొంచెం లైఫ్. 1 1 3 1 చెప్పనా, 3 వచ్చేస్తుందని. వన్స్ అగైన్ 3 3 2 3 0 ఏది రాలేదు, 5 అనుకుంటా కదా. ఓకే, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టు సారీ ఏంజెస్ కట్ సారీ మర్చిపోయాను. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే, రొమాన్స్ ఇక్కడ రాబోతుంది, చూసుకోండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, నో నెగిటివ్గా ఆలోచించకండి. ఎస్ సరే, నోకి ఒకసారి క్లారిఫికేషన్ తీస్తా. రిమైండ్ పాజిటివ్. నేను అన్నానంటే అదంతే. నెగిటివ్గా ఆలోచించకండి, రిమైండ్ పాజిటివ్. ఓకేనా, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎస్ కాంప్రమైజ్, లెట్ గో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది 50-60% మీకు రెజినేట్ అయితేనే మీది, లేదనుకుంటే లీవ్ ఇట్. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఓకేనా, మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ.